మనలో చాలామందికున్న సమస్య లాంటిదే అరవింద్ అనే ఒక 40 సంవత్సరాల వ్యక్తికి కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అరవింద్ అనే ఆయన ఒక పెద్ద కంపెనీలో మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఆయనకి జాబ్ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆర్థికంగా కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు. అయినా ఆయనకి చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన తిరగని డాక్టర్ లేరు. ఆయనకి చెయ్యని టెస్ట్ లేదు. కానీ ఏ ఒక్క డాక్టర్‌కి కూడా ఆయన అనారోగ్య సమస్యకి కారణమేమిటో తెలియలేదు. అలా ఉండగా ఒకరోజు అరవింద్ స్నేహితుడొకరు వచ్చి ఎక్కడో సిటీ నుంచి ఒక పెద్ద డాక్టర్ వచ్చారంట. ఆయన తగ్గించని వ్యాధి అంటూ లేదు. నువ్వు వెళ్ళి ఆయన్ని కలువు అని చెప్తాడు. అరవింద్ కోటి ఆశలతో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ రూమ్ దగ్గర ఒక బోర్డు పెట్టుంది. మీ బ్యాగేజ్ అంతా బయట వదిలేసి మాత్రమే లోపలికి రండి అని. ఆ బోర్డు మీద ఉన్న ప్రకారం అరవింద్ తన బ్యాగ్, ల్యాప్టాప్, ఐడి కార్డ్, షూస్ మొత్తం అన్ని బయటే పెట్టేసి లోపలికి వెళ్తాడు. వెళ్ళగానే డాక్టర్ కాసేపు అరవింద్తో సరదాగా మాట్లాడతారు. మాట్లాడాక డాక్టర్ ఇలా అంటారు, అరవింద్ గారు, మీరు నాకు చాలా నచ్చారు. కాబట్టి నేను మీతో కొంతసేపు ఇంకా సరదాగా మాట్లాడదాం అనుకుంటున్నాను. మీ మెమరీకి టెస్ట్ పెడదాం అనుకుంటున్నాను నేను. ఇది ట్రీట్మెంట్లో భాగం ఏమాత్రము కాదు అని చెప్తారు. అప్పుడు డాక్టరు అరవింద్ని ఆయనకి బాగా గుర్తున్న చిన్నప్పటి విషయాన్ని చెప్పమంటారు. అప్పుడు అరవింద్ తన చిన్నప్పుడు జరిగిన ఒక ఆనందకరమైన విషయాన్ని చాలా ఆనందంగా చెప్తారు. అప్పుడు డాక్టర్ గారు, ఎవరికైనా ఆనందంగా ఉన్న సంఘటనలు బాగా గుర్తుంటాయి, కాబట్టి మీకు కూడా అలాగే గుర్తుంది. ఇందులో పెద్ద ఇంట్రెస్ట్ అయిన విషయం ఏమీ లేదు అని చెప్తారు డాక్టర్ గారు. అప్పుడు అరవింద్, లేదు డాక్టర్ గారు, నా మెమరీ పవర్ చాలా ఎక్కువ, నాకు ప్రతి విషయము గుర్తుంది అని చెప్పి తన 17వ సంవత్సరం నుంచి ఆ ప్రెజెంట్ డే వరకు తన జీవితంలో తనకు అన్యాయం చేసిన వాళ్ళ గురించి, తనకు నష్టం చేసిన వాళ్ళ గురించి, తనను కామెంట్ చేసిన వాళ్ళ గురించి మొత్తం విశదీకరిస్తాడు డాక్టర్కి. అది విన్నాక డాక్టర్ గారు అరవింద్ని ఇలా అడుగుతారు, బయట ఉన్న బోర్డు చూసారా? చూశాను డాక్టర్ అంటాడు అరవింద్. మరి ఆ బోర్డులో ఉన్నట్లు మీ బ్యాగేజ్ అంతా బయట వదిలేసి రాకుండా లోపలికి ఎందుకు వచ్చారు అని అడుగుతారు డాక్టర్. అరవింద్కి డాక్టర్ చెప్పింది ఏంటో అర్థం కాదు. అప్పుడు డాక్టర్ చెప్తారు, బ్యాగేజ్ అంటే మన శరీరం మోసే బరువు మాత్రమే కాదు, మన బ్రెయిన్ మోసే బరువు కూడా. మీతో మాట్లాడాక మీ సమస్యకు కారణం ఏంటో నాకు తెలిసింది. మీరు గతంలో జరిగిన చేదు అనుభవాల్ని ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉన్నారు. గతంలో జరిగిన చేదు అనుభవాల ద్వారా ఒక పాఠం నేర్చుకుని మన భవిష్యత్తుకు ఉపయోగపడేలా చేసుకోవాలి, కానీ వాటిని అస్తమానం ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి గురవ్వకూడదు. గతం అనేది మన భవిష్యత్తుకు పునాది కావాలి, కానీ మన భవిష్యత్తుకి ఆటంకం కాకూడదు. మన జీవితంలో ఎలాంటి సంఘటన జరిగినా అది జరిగిన తర్వాత వెంటనే మర్చిపోవటానికి ప్రయత్నించాలి. అప్పుడే మన జీవితంలో ఆనందానికి చోటు ఉంటుంది అని చెప్తారు డాక్టర్. డాక్టర్ మాటలు విన్నాక అరవింద్కి తన తప్పేంటో తెలిసొచ్చింది. మనకు కూడా మన తప్పేంటో తెలిసొచ్చింది అనుకుంటున్నాను. మనం కూడా డాక్టర్ మాటలను పాటిద్దామా?